నమస్కారం తెలియజేస్తూ మరి గవర్నమెంట్ పెట్టినటువంటి కార్యక్రమం చాలా బాగుంది. నిజంగా కూడా జరుగుతున్న సూచనలే మీరు సంబోధిస్తారు కాబట్టి మంచి యువత ఇవన్నీ ఇన్ని సద్వినియోగం పరచుకొని వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి ఈ గవర్నమెంట్ చేసే కార్యక్రమం చాలా బాగుంది. నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా కానీ నేను చూసినట్టుగా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి అసెంబ్లీలో చెప్పిండు, ఈ డ్రగ్స్ వల్ల దీనివల్ల యువత చాలా ఖరాబ్ అవుతుంది. డ్రగ్స్ అది గంజాయి అనేది ఎక్కడ ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ఉన్నా అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎక్కడో కాకుండా ఊరు బయట చెట్లలో కూర్చొని కొన్ని చోట్ల ఏ ఊళ్ళోనైనా అక్కడక్కడ ఉన్నారు, అది గంజాయి తాగుతున్నారు. నిజమే, వాళ్ళకు అప్పుడు వెంకట్ల జమానల ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు గత గవర్నమెంట్ చెప్తే ఇద్దరు పిల్లలే ముద్ద అని చెప్పినందుకు తల్లిదండ్రులు ఒక్క కొడుకు లేదంటే ఇద్దరు పిల్లలే కంటున్నారు. ఓ బిడ్డ ఒక కొడుకు, ఆ ఒక కొడుకు ఆ గంజాయికి అలవాటు పడి కాలేజీకి పంపించినప్పుడు వాళ్ళు కాలేజీకి పోయి సక్రమంగా వస్తే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ గంజాయికి అలవాటు పడి ఆ ఉన్నొక్క కొడుకు ఇప్పటిదాకా చెల్లి పాట పాడినట్టు ఏ మూల మలుపుల కన్నో ఏ దాని మీదనో తలిగి